మంచిగా ఆలోచిస్తే అతిపెద్ద రికార్డులు భారతదేశం. మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. చైనా టర్కీల సహకారంతో నడిచిన దేశాన్ని కొట్టాం మనం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అణ్వాయుధ దేశాన్ని వరుసగా 3 సార్లు కొట్టొచ్చిన దేశం మనమే. కార్గిల్ టైంకి కూడా లేనటువంటిది ఇప్పుడు నడుస్తోంది. కార్గిల్ టైంలో అణ్వాయుధాల ప్రాథమిక దశ, ఇప్పుడు అణ్వాయుధాల చేతిలో ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్ 1, 2, ఇప్పుడు వార్ హిట్ 3 సార్లు. అమెరికా వల్ల కూడా కాలేదు. అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది, దాని దగ్గర ఏ అణ్వాయుధాలు లేవు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, ఏ అణ్వాయుధాలు లేవు. హౌతీల మీద దాడి చేస్తే యెమెన్ మీద ఏ అణ్వాయుధాలు లేవు. అణ్వాయుధ దేశంతో యుద్ధం చేయాలి అమెరికా. అలాగే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది, అణ్వాయుధాలు లేవు. అణ్వాయుధాలు ఉన్న దేశంతో అణ్వాయుధం ఉన్నటువంటి మరొక దేశం వార్, అది కూడా 3 సార్లు మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది ఒక్క భారతదేశమే. ఎట్ ద సేమ్ టైం 2 అణ్వాయుధ దేశాలతో ఫేస్ చేసి నిలబెట్టి నిలదొక్కుని నిలబడ్డటువంటి దేశం అటు చైనా ఇటు పాకిస్తాన్తో భారతదేశమే. ఇది వర్తమాన భారతదేశపు దమ్ము.